పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ శవరాజకీయాలు చేస్తోంది. గెలిపే లక్ష్యంగా మరోసారి వికృత క్రీడకు తెరలేపారు. చనిపోయిన బాధలో మృతుల కుటుంబ సభ్యులు ఉంటే చివరకు అక్కడికి వెళ్లి కూడా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీపై నిందలు వేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. వైసీపీ ఆరోపణలకు టీడీపీ కూడా ధీటుగానే సమాధానమిస్తోంది. గత ఎన్నికల ముందు కోడికత్తి గొడ్డలివేటు డ్రామాలను జగన్ రక్తి కట్టించారు. అప్పటి చంద్రబాబు సర్కారుపై అసత్యాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి వికృత క్రీడ ఆడుతున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తూ చంద్రబాబుపై నిందలు వేస్తున్నారు. అంతేకాదు పెన్షన్ల పంపిణీ పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 80 ఏళ్ల వెంకటయ్య అనే వృద్ధుడు వయోభారంతో మృతి చెందాడు. అయితే ఆ చావును వైసీపీ పెన్షన్ల వ్యవహారానికి లింక్ చేయడానికి కుట్రలు చేసింది. సచివాలయంలో పెన్షన్ ఇస్తారని చెప్పగానే మనస్తాపంతో వెంకటయ్య గుండె ఆగి చనిపోయినట్లు వైసీపీ డ్రామాలు మొదలుపెట్టింది. మృతుడు వెంకటయ్య బంధువుల్ని బెదిరించి వాలంటీర్ వైసీపీ నేతలు కలిసి అబద్దాలు చెప్పించారు. ఆ తర్వాత మృతుడి కుటుంబాన్ని వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పరామర్శించి శవ రాజకీయం చేశారు. అయితే మృతుడి ఫ్యామిలీతో వైసీపీ నేతలు మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో ఆ పార్టీ కుట్రలు బయటపడ్డాయి. ఏం చెప్తామంటే మా మామగారు తిరుపతికి కూతురు కాడికి పోయాడు, పెన్షన్ ఒకటో తేదీ ఇస్తారు కదా, దానికోసం వచ్చేసాడు. పెన్షన్ తీసుకుంటా వచ్చాడు. రావడం వాలంటరీ వచ్చి పెన్షన్ ఇచ్చారని అడిగాడు. లేదు సచివాలయం కాడికి తీసుకోమని చెప్తారంట. వాలంటీర్ తెచ్చిరంట ఇంక నుంచి అని చెప్పాను. ఆ మాటకి ఆయన 10 నిమిషాలు కూర్చొని గుండాకి చచ్చిపోయాడు. వరుసలో వెంకటయ్య పెన్షన్ ఇచ్చినారా అని అడిగాడు. ఇంకా లేదంతా వాలంటీర్లు ఎవరంట సచివాలయంలో ఇస్తారంట అనగా అవునా అని అట్టే గుండెటానికి వచ్చేసి ఈసారి ఏమి ఎందుకు తెచ్చిలేదు అని గుండెటానికి వచ్చేసి. ఇదే తరహాలో శవ రాజకీయాలకు తెరలేపిన మంత్రి జోగి రమేష్ ను జనాలు చీకొట్టారు. మనిషి చనిపోయిన బాధలో తాముంటే మీ రాజకీయాలేంటని వెంటపడి మరీ తిట్ల పురాణం వినిపించారు. ఓట్లే కావాలంటే శవాన్ని తీసుకెళ్లండి అంటూ మృతురాలి బంధువులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పెనమలూరు నియోజకవర్గం గంగులూరులో పెన్షన్ డబ్బులు రాలేదని గుండెపోటుతో ఓ మహిళ మరణిస్తే ఓట్ల కోసం రాజకీయం చేయాలనుకున్న మంత్రి జోగి రమేష్ ఎత్తుగడ చిత్తైంది. ఎవరికాయలు ఆ పార్టీ వాళ్ళు మర్చిపోయింది, ఈ పార్టీ వాళ్ళు మర్చిపోయింది. సచివాలయం మన దగ్గరికి వచ్చి పార్టీలు ఎవరు మెచ్చుకొస్తారా ఏంటి? ఓట్లు పడాలంటే లేపించుకోమని ఓటు. గంగులూరు గ్రామంలో ఓ మహిళ పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిరిగింది. అధికారుల మాట ప్రకారం మళ్లీ వెళ్లిన పెన్షన్ డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి జోగి రమేష్ మృతురాలి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు. అయితే మహిళ మృతికి చంద్రబాబే కారణమంటూ శవ రాజకీయం చేయాలనుకున్నారు. గ్రామస్తులను, మృతురాలి కుటుంబ సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అదే సమయానికి అక్కడికి వెళ్లిన టీడీపీ నేత బోడి ప్రసాద్ జోగి రమేష్ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. ఈ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ పై విరుచుకుపడ్డారు. దాంతో జోగి రమేష్ అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఈ పెద్ద ఆవిడ ఉదయం నుంచి 2-3 సార్లు సచివాలయానికి వెళ్లి పెన్షన్ డబ్బులు అడుగుతా ఉంటే డబ్బులు రాలేదు అన్నారు. ఈవిడ చనిపోయినాక అప్పటికప్పుడు అడావుడిగా డబ్బులు తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ పెద్ద మనిషి జోగి రమేష్ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పట్టణ పెట్టుకున్నారని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. సిగ్గు శరం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. 1వ తారీఖు చెల్లించాల్సిన పెన్షన్ డబ్బులు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ రోజు ఏదైతే చేస్తున్నారో 1వ తారీఖు ఎందుకు చేయలేకపోయారు? మీ అసమర్థత కారణమా? ఇది జగన్మోహన్ రెడ్డి హత్య అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అయితే మహిళ మృతికి చంద్రబాబే కారణమని ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సీరియస్ అయ్యారు. మంత్రి జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వైపు కన్నెత్తి చూస్తే బట్టలూడదీసి తంతామని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. పిచ్చి ఆశాలు వేసామంటే బట్ట లోడ తీసి తన్నుకుంటూ తీసుకెళ్తావు ఇక్కడ నుంచి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అంటే దేవాలయం ఇది. నువ్వేదో చేసి క్రెడిట్ తీసుకున్నాము అనుకుంటావో, ఇవాళ పోలీసు అందలేదు నీకు, ఎలక్షన్ కమిషన్ ఉంది. నువ్వు ఇలాంటి వేషాలు కానీ ఇంకోసారి వేసావనుకో బట్ట లోడ తీసి తన్నుకుంటూ తీసుకెళ్లి నీ నియోజకవర్గంలో వదులుతాం. దయచేసి నీ మంచిగా చెప్తున్నాను, అలాంటి పిచ్చి ఆలోచనలు మానుకో.
జోగి రమేష్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. బుధవారం నాటి రామచంద్రపురం ప్రజాగళం సభలో ఆయనపై నిప్పులు చెరిగారు. తన ఇంటి దరిదాపుల్లోకి వస్తే ఏం చేయాలో తమకు తెలుసన్నారు. శవ రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని, వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తామని మంత్రి జోగి రమేష్ తో పాటు సీఎం జగన్ ను హెచ్చరించారు. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డను తిరిగాడు. 2019లో తండ్రి పోయాడు, బాబాయిని చంపేశారని ఆ రోజు తిరిగాడు. ఈయనే చంపేసి మన మీద పెట్టే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు వృద్ధులు చంపేసి శవ రాజకీయాలు చేస్తావా? ఆ వృద్ధుల చంపిన పాపం నిన్ను వెంటాడుతుంది, నీ పార్టీని వెంటాడుతుంది, నీ పార్టీ భూస్థాపితం అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఒక పనికి మాలిన మంత్రి అంటాడు, మా ఇంటికి డెడ్ బాడీ తీసుకొస్తాడంట. డెడ్ బాడీ తీసుకొచ్చి తెలుసు నాకు కూడా, నిన్ను తగలబెట్టడం. ఈసారి వాళ్ళు కాదు, పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. ఓడిపోతామనే భయం వెంటాడుతుండటంతో వైసీపీ నాయకులు ఇదిగో ఇలా ఎంతకైనా తెగిస్తున్నారు. కానీ వాళ్ల ఎత్తుగడలను గమనిస్తున్న ప్రజలు చీ కొడుతున్నారు.